సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి స్టార్టింగ్ 4 to 3 feet నుంచి స్టార్ట్ అయ్యి అండ్ 16 feet వరకు మనకి విగ్రహాలు అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు ప్లేస్ వచ్చేసి మీకు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి గన్పూర్లో ఉంది. సో ఆపోజిట్ పెట్రోల్ బంక్ అనమాట, భారత్ పెట్రోల్ బంక్ అనమాట. సో మీకు లొకేషన్ అనేది చూపిస్తాను, చెప్పండి అన్న. విఘ్నేశ్వర ట్రేడర్స్ స్టేషన్ గన్పూర్, హనంకొండ రోడ్, వేణుదావ్ పక్కన గన్పూర్ స్టేషన్. ఓకే. సో మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న, ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే. 9912282954. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఈ విగ్రహాలు చూసుకోవచ్చు మనము. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే మీద వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నవారు ఉన్నారనమాట. సో కింద వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు ఉన్నాడు. సో ఇది వచ్చేసి అంతా సేమ్ విగ్రహాలు మళ్ళీ, బట్ వీళ్ళ కలర్ ప్యాటర్న్ అనేది మాత్రం వీళ్ళ దగ్గర మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ కలర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారనమాట. డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ తోటి వీళ్ళు డిఫరెంట్ కలర్స్ తోటి వీళ్ళు విగ్రహాలు అనేది డిజైన్ చేశారు. చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ అనమాట, బట్ సిట్టింగ్ పొజిషన్లో గణేష్. అండ్ వీళ్ళ కలరింగ్ చూడొచ్చు, ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కలరింగ్. సో నెక్స్ట్ చూద్దాము ఇంకా వీళ్ళ దగ్గర ఇంకేమున్నాయి అనేది. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అన్నీ ఒకటే ప్యాటర్న్లో బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి మనకి విగ్రహాలు అనేది ప్రజెంట్ చేశారు వీళ్ళు. చూడొచ్చు మొత్తం అన్నీ సేమ్ ప్యాటర్న్ అనమాట, బట్ కలర్ కాంబినేషన్ అనేది వేరే లెవెల్లో ఉంది వీళ్ళ దగ్గర. సో ఈ వినాయకుడు చూసుకోవచ్చు, మనకి వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో పగడి స్టైల్లో మనకి విగ్రహం అనేది డిజైన్ చేశారు. చూడొచ్చు గ్రీన్ పగడితోటి మనకి వినాయకుడు అనేది సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో మీ మూషికుడు వచ్చేసి కింద డౌన్లో ఉన్నారనమాట స్వామివారి పాదాల దగ్గర. సో ఇంకో పగడి స్టైల్ చూద్దాము. సో చూడొచ్చు ఇంకో విగ్రహము బ్లూ పగడితోటి మనకి విగ్రహం అనేది డిజైన్ చేశారు. చూడొచ్చు కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ గ్రీన్ అనమాట, ప్యూర్ గ్రీన్ కలర్ తోటి ఆర్నమెంట్స్ మాత్రం ఓన్లీ గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. పగడి వచ్చేసి ఆరెంజ్లో ఇచ్చారు. సో ఇది చూడొచ్చు ఈ విగ్రహము మొత్తం బ్లూ కోటింగ్ అనమాట. సో పగడి వచ్చేసి ఆరెంజ్. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, పగడి వచ్చేసి బ్లూ అండ్ సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లో. సో పవర్ లేదు, బట్ ఓకే కొంచెం మనకి లైటింగ్ అని తక్కువ వస్తుంది. బట్ సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి కేదార్నాథ్ ప్యాటర్న్లో మనకి ఈ విగ్రహం అనేది డిజైన్ చేశారు. సో కరెంట్ కూడా వచ్చేసింది, జై గణేష. సో ఇక్కడ చూద్దాము, ఇక్కడ వచ్చేసి మనకి కేదార్నాథ్ ప్యాటర్న్లో మనకు వచ్చేసి కేదార్నాథ్ గుడి ఉందన్నమాట బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో. అండ్ పక్కన వచ్చేసి మనకి శివుడు ఉన్నారనమాట బ్యాక్గ్రౌండ్లో. అండ్ స్వామివారు వచ్చేసి సోఫాలో కూర్చున్నారనమాట సింపుల్గా నీట్గా. సో ఇది కూడా చూడొచ్చు, ఈ విగ్రహం కూడా అలానే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు వీళ్ళ దగ్గర ఒకటే ప్యాట్ తోటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు, సో స్వామివారి కిరీటం చూడొచ్చు, మనకి శేషనాగ్ తోటి మనకి కిరీటం అనేది డిజైన్ చేశారనమాట. సో సిట్టింగ్ పొజిషన్లో సోఫాలో కూర్చున్నట్టు, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కేదార్నాథ్ టెంపుల్ అండ్ పక్కన శివుడు. సో చూడొచ్చు డిఫరెంట్ కలర్స్ తోటి వీళ్ళైతే ప్రజెంట్ చేస్తున్నారు. వచ్చేసి సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, పగడి స్టైల్లోనే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి సోఫాలో కూర్చున్నట్టు. సో చూడొచ్చు ఇదే ప్యాటర్న్లో వీళ్ళు ఇలాంటి విగ్రహాలు ఇక్కడ మొత్తం అవే ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ. సో అదే స్టైల్లో బట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో చూడొచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర.
సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శివలింగం ఉందన్నమాట. సో వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో, అండ్ సిట్టింగ్ వచ్చేసి మనకి డమరకం మీద కూర్చున్నట్టు మనకి ఈ ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు. చూడొచ్చు ఎంత నీట్గా ఉందన్నది. సో ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు, అదే ప్యాటర్న్లో డిజైన్ చేశారు. డమరకం మీద కూర్చున్నట్టు, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శివలింగం అనమాట. సో చూడొచ్చు. సో ఇక ఈ విగ్రహం చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్లో శ్రీరాముడి పక్కన అయోధ్య బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి పక్కన వచ్చేసి శ్రీరాముడు ఉన్నాడు. సో వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో హ్యాండ్ వచ్చేసి ఇక్కడ పక్కన చూడొచ్చు గద ఉందన్నమాట. అండ్ మూషికుడు వచ్చేసి కింద స్వామివారి పాదాల దగ్గర ఉన్నారనమాట. సో చూడొచ్చు, సిట్టింగ్ పొజిషన్లో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అయోధ్య రామ మందిరం ఉందన్నమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి మొత్తం యూనిక్ స్టైల్ ఉందన్నమాట. ఇక్కడ కనిపించిన విగ్రహాలలో ఇది ఒకటి డిఫరెంట్ ఉందన్నమాట. సో పూర్తిగా వచ్చేసి ముంబై స్టైల్లో వినాయకుడు వచ్చేసి ముంబై స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో సోఫాలో కూర్చున్నట్టు మనకి ఇది డిజైన్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి హనుమాన్ ఉన్నాడు అనమాట. చూడొచ్చు, మీద జెండా పట్టుకొని హనుమంతుడు ఉన్నాడు. అండ్ మహారాజ్ వచ్చేసి మనకి గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో మొత్తం ముంబై స్టైల్ ప్యాటర్న్లో ఉన్నారు మనం చూడొచ్చు. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. సిట్టింగ్ పొజిషన్లో హెవీ సైజులో చూడవచ్చు, కవర్ కప్పేశారు ఎందుకంటే డస్ట్ పడుతుంది కాబట్టి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీద పెట్టింది కాబట్టి డస్ట్ అనేది పడుతుంది కాబట్టి కవర్ తోటి విగ్రహం అనేది క్లోజ్ చేశారు. చూడవచ్చు. సో ఇక్కడ ఈ విగ్రహం చూసుకోవచ్చు, మనకి సిట్టింగ్ పొజిషన్లోనే కమలం పువ్వు పైన కూర్చున్నట్టు సింపుల్గా ఈ విగ్రహం డిజైన్ చేశారు. చూడవచ్చు. అండ్ పక్కనే మనం ఇదివరకు చూస్తున్నాము అయోధ్య రాముడి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ తోటి పక్కనే రాముడు. సో సిట్టింగ్ పొజిషన్లో చేతిలో గదతోటి మనకి ఈ విగ్రహం అనేది డిజైన్ చేశారు. చూడొచ్చు అంత నీట్గా. వీళ్ళ దగ్గర మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కలర్ అనమాట. సో ఇదే కమలం మీద కూర్చున్నట్టు, లోటస్ మీద కూర్చున్నట్టు ఇక్కడ ఇంకో గణపతి ఉందన్నమాట. చూడొచ్చు.